హరే కృష్ణ స్వాగతం. మనము తిరుమానమాడం అనే దివ్యక్షేత్రంలో ఉన్నాము. ఏదైతే కనిపిస్తుందో ఈ గోపురంలో మనకి 3 రంధ్రాలు అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్స్లో ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ నుంచి ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యుడి యొక్క కిరణాలు లోపల ఉన్నటువంటి మూలవర్ల ముఖం మీద పడి భగవంతుడి యొక్క దర్శనం దేదీప్యమానంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ స్వామివారు బద్రికాశ్రమంలో ఉన్నటువంటి బద్రీనాథులు ఎలా ఉన్నారో అదే విధంగా ఉంటారు. చతుర్భుజంతో ఉంటారు. ఒక పాదాన్ని మలుచుకొని కూర్చొని ఉంటారు. ఇంకొక పాదం కింద పాద పద్మం ఉంటుంది అన్నమాట. పద్మం మీద తన పాదం పెట్టుకొని ఉంటారు. శ్రీదేవి భూమాదేవితో కలిసి ఉన్నారనమాట. బద్రీనాథ్ ఎవరైతే వెళ్ళారో ఆ దివ్యక్షేత్రాన్ని ఆ భగవంతుడి యొక్క దర్శనాన్ని ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రణవ విమానము అనేసి అంటారనమాట. ఈ విమానం నుంచి భగవంతుడి యొక్క సూర్యుడు రోజు దర్శనం చేసుకుంటూ ఉంటారనమాట. దుర్వాసుడి యొక్క శాపం వల్ల ఇంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంద్రుడు తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి ఇక్కడికి వచ్చి తపస్సు చేసి నారాయణుడి యొక్క కృపతో మళ్ళీ తన యొక్క రాజ్యాన్ని తను పొందుతాడనమాట. ఇక్కడ తిరుమంగై ఆళ్వార్ల వారు ఇక్కడ ఏదైతే మనం తిరునాంగూర్ తిరుపతిలో అని చెప్పుకున్నామో దాంట్లో మొదటి తిరుపతి ఇది. అయితే ఇక్కడ తిరుమంగై ఆళ్వార్ల వారు ఏం చేస్తారు అంటే ఒక గరుడ ఉత్సవాన్ని చేస్తారనమాట. ఇక్కడ ఉన్నటువంటి 11 దివ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి పెరుమాళ్ళందరినీ గరుడాసనాల మీద వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ గరుడ ఉత్సవం చేస్తారనమాట. ఇక్కడ గరుడ ఉత్సవాన్ని 11 మంది గరుడాలని అర్ధచంద్రాకార రూపంలో పెట్టి 11 మంది పెరుమాళ్ళ వాళ్ళ మీద కూర్చోపెట్టి ఈ ఉత్సవాన్ని చేస్తారు. చాలా పరమ అద్భుతంగా ఉంటుందంట. మకర సంక్రాంతి తర్వాత వచ్చేటటువంటి అమావాస్య రోజు చేస్తారనమాట. అయితే ఈ 11 మంది దివ్య దేశాల్లో ఉన్నటువంటి దేవాది దేవుడు తిరుమంగై ఆళ్వార్ పట్ల చాలా ప్రసన్నత పొంది ఏ రోజైతే గరుడ ఉత్సవం చేస్తారో ఆ రోజు తర్వాత ఈ స్వామివారి ఆజ్ఞ మేరకి తిరుమంగై ఆళ్వారికి కూడా అభిషేకాన్ని చెయ్యాలని ఆదేశాన్ని ఇచ్చారంట. ఏ విధంగా అయితే తిరుపతిలో మనకి చూస్తామో భగవంతుడికి పసుపు నీళ్లతో అభిషేకాన్ని చేస్తారు. ఆ యొక్క సేవని తిరుమంగై ఆళ్వార్లకి చెయ్యాలి అని చెప్పేసి స్వయంగా భగవంతుడి ఆదేశం ఇచ్చినటువంటి ప్రదేశం. అంటే భక్తుడి యొక్క భక్తికి పరవశించి తను చేయించుకునేటటువంటి సేవని భక్తుడికి ఇచ్చినటువంటి గొప్ప మనస్సు కలిగిన గొప్ప కృప కలిగినటువంటి భగవానుడు అన్నమాట. అయితే రుద్రుడు 11 మంది రుద్రులు ఏ విధంగా అయితే అర్చించారో అదే విధంగా ఈ 11 మంది రుద్రులు కూడా ఈ గరుడ ఉత్సవానికి ఇక్కడికి వస్తారంట. అయితే మణిమాన కోయల్, వైకుంఠ విన్నగరం, అరిమేయ విన్నగరం, తిరుందేవ నార్దోహి, వన్ పురుషోత్తమం, సెన్పోయన్ కోయిల్, తిరువత్తియంబలం, తిరుమణికూటం, తిరుకావలంబడి, తిరువెల్లంకులం, పార్దన్పల్లి ఈ 11 క్షేత్రాల్లో ఉన్నటువంటి దేవాది దేవుడు రూపాలు గరుడ వాహనం మీద ఇక్కడికి వేయించేసి ఉంటారనమాట. అయితే భగవంతుడు ఎప్పుడైతే ఈ తిరుమంగై ఆళ్వారి పట్ల తన కృపని కురిపించి ప్రత్యక్షమయ్యి నీకేం కావాలి అనేసి అడుగుతాడనమాట. అయితే తిరుమంగై ఆళ్వారు ఏమంటారంటే నాకేమి పెద్ద కోరికలు ఏమీ లేవు, ఈ తిరువాయుర్ముడి అనే దివ్య ప్రబంధం ఉంది కదా దాన్ని మేము విన్నవించుకుంటాము, మీరు వింటే చాలు అనేసి అడుగుతారనమాట. అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే ఆయన కోరిక మీదకి సరే అని చెప్పేసి వైకుంఠ ఏకాదశి నుంచి తర్వాత 10 రోజులు ఇక్కడ భగవంతుడు స్వయంగా కూర్చొని ఈ తిరువాయుర్ముడిని శ్రవణం చేస్తాడనమాట. అంత గొప్పమైన భక్తులు ఈ ప్రదేశంలో భగవంతుడిని కీర్తించారు. అటువంటి దివ్య దేశానికి మనం ఈరోజు వచ్చాము. ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని తనని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ.